ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. యోగ నృసింహుని అలంకరణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని అనుగ్రహం. దేవుని కడప టీటీడీ ఆలయంలో వైభవంగా సింహవాహన సేవ. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి విజయవంతం. స్ఫూర్తితో రథసప్తమి వేడుకలు. 4 మాడవీధులు, క్యూలైన్లు, ప్రధాన ప్రాంతాల్లో నిరంతరాయంగా అన్నప్రసాదాలు. సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సూచనలు. తిరుమల క్షేత్రంలో ఈ నెల 25న వైభవంగా రథసప్తమి వేడుకలు. ఆలయ మాడవీధుల్లో తిరుపతి ఎస్పీ, టీటీడీ సివిఎస్ఓ ఏర్పాట్ల పరిశీలన. శ్రీవారి భక్తులకు ఉపయుక్తంగా ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్. తిరుమలలో ఏఐ సెంటర్ను పరిశీలించిన రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్. యోగ నృసింహుని అలంకరణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు సింహవాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో వైభవపేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 3వ రోజైన బుధవారం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం, ఊంజల సేవ, స్వామివారికి సింహవాహన సేవను అత్యంత ఘనంగా నిర్వహించారు. కడప జిల్లాలో దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు నవాహనిక దీక్షతో 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన బుధవారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో చూడ చక్కగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలతో పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత ఉత్సవర్లకు వట్టివేర్లు, పుష్పమాలలు, తులసి హారాలు, పసుపు, చందనం సమర్పణ చేసి ప్రధాన కలశ జలాలతో సహస్ర దారాల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మహామంగళ హారతులు సమర్పించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం వేళ ఊంజల సేవ జరిగింది. అర్చకులు బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలికలతో స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి ఊయలలో వేంచెపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాల నడుమ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఊంజల్ సేవ అత్యంత వేడుకగా సాగింది. అనంతరం బుధవారం రాత్రి సింహవాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. మణిమాణిక్యాలు, ఆభరణాలు, పుష్పమాలలతో స్వామివారిని యోగ నృసింహునిగా అలంకరించిన సింహవాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజాధికాలు నిర్వహించి హారతులు సమర్పించిన అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప పురవీధులలో స్వామివారు యోగ నృసింహునిగా సింహవాహనంపై ఊరేగుతూ
భక్తుల నీరాజనాలు అందుకున్నారు. నారాయణ నీ నామమిగతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమిగతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పై ఉందట భవజలధి దాపు వెనుక చింతా జలధి పై ఉందట భవజలధి దాపు వెనుక చింతా జలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి తేపయే దేవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి తేపయే దేవి తెగనీదుటకు నారాయణ నీ నామమిగతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ. తిరుమలలో జనవరి 25వ తేదీ జరిగే రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం ఆయన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తిరుపతి జిల్లా టీటీడీ అధికారులతో శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేసిన స్ఫూర్తితో రథసప్తమి వేడుకలను కూడా అత్యంత వైభవంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు ఉద్బోధించారు. టీటీడీ అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం సమిష్టిగా కృషి చేయడం వల్లే శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం చేశామన్నారు. తద్వారా భక్తులు సంతృప్తి పడేలా సౌకర్యవంతమైన దర్శనం, మెరుగైన సౌకర్యాలు కల్పించామన్నారు. రథసప్తమి రోజున శ్రీవారి ఆలయ 4 మాడ వీధులు, క్యూ లైన్లు, తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో నిరంతరాయంగా భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రతకు పెద్దపీట వేయాలని టీటీడీ భద్రతా విభాగం, జిల్లా పోలీసు యంత్రాంగం సమన్వయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది శ్రీవారి సేవకులతో కలిసి క్రమశిక్షణతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలందించాలని కోరారు. రథసప్తమి రోజున భక్తుల అవసరాలకు అనుగుణంగా 5 లక్షల లడ్డూలను నిల్వ ఉంచుకోవాలన్నారు. పార్కింగ్కు ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముందస్తుగా స్వామివారి వాహనాలను తనిఖీ చేసి అవసరమైన ఫిట్నెస్ సర్టిఫికెట్ను తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పుష్కరిణి పరిశీలించి చక్రస్నానం సందర్భంగా ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సమయంలో భక్తులకు వైద్య సేవలు అందించేందుకు అవసరమైన వైద్య సిబ్బంది, అంబులెన్స్లను సిద్ధం చేసుకోవాలని కోరారు. భక్తులను ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని, ప్రతి వాహనం ముందు వాహనం ప్రాముఖ్యతను తెలియచేసేలా వ్యాఖ్యాతలను నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్రాయుడు, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 18వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ మొత్తం 24 రోజుల పాటు అధ్యయనోత్సవాలను నిర్వహిస్తారు. ఉత్సవాల్లో 4వ రోజైన బుధవారం సాయం సమయాన ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను దివ్యాలంకరణలో వేంచేపు చేశారు.
అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆచార్యులు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం భక్తిరసభరితంగా నిర్వహించారు. తిరుమల దివ్యక్షేత్రంలో జనవరి 25వ తేదీ ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి చెందిన రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. శ్రీ మలయప్ప స్వామి సప్త వాహనాలలో తెల్లవారుజాము నుండి రాత్రి వరకు మాడవీధులలో విహరిస్తూ భక్తులను దివ్యంగా కటాక్షించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయ 4 మాడవీధులలో రథసప్తమి ఏర్పాట్లను బుధవారం తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ పరిశీలించారు. మాడవీధిలోని గ్యాలరీల్లో భక్తులు అధిక సంఖ్యలో చేరుకోనుండటంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాంబగీచా అతిథి గృహం నుండి టీటీడీ చేపట్టిన ఏర్పాట్లను పరిశీలిస్తూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాంబగీచా వద్ద ఉన్న E5 గేట్, పరకామణి వద్ద గల ESI గేట్ ద్వారా భక్తులను లోపలికి, వెలుపలికి అనుమతించే మార్గాలను పరిశీలించారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, వరాహస్వామి అతిథి గృహం వద్ద ఏర్పాట్లను పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. అర్చక నిలయం వెళ్లే రహదారి, మేదర్మిట్ట కూడలి, ఎస్వి మ్యూజియం నుండి లడ్డు కౌంటర్, చిన్నజీయర్ స్వామి మఠం రహదారులను పరిశీలించి భక్తులు మాడవీధిలోకి రావడానికి, తిరిగి వెళ్లడానికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, తిరుమల అదనపు ఎస్పీలు కులశేఖర్, రామకృష్ణ, టీటీడీ విజిఓలు రామ్కుమార్, సురేంద్ర పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి తిరుపతికి చెందిన మురళి అనే భక్తుడు 18 లక్షల రూపాయలు విలువ చేసే వంట పాత్రలను విరాళంగా అందించారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు అందించే ప్రసాదాల తయారీకి ఉపయోగించే వంట పాత్రలను డిప్యూటీఓ శాంతి, ఏఈఓ చౌదరిలకు దాత బుధవారం ఆలయంలో ఈ వంట పాత్రలను అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు మెరుగైన సేవలందించేందుకు వీలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వైకుంఠం 1లోని AI కమాండ్ కంట్రోల్ సెంటర్ను బుధవారం ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా సందర్శించారు. ఈ సందర్భంగా సెంటర్ పనితీరును టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వివరించారు. అలిపిరి నుండి తిరుమలకు ఎన్ని వాహనాలు వచ్చాయి, ఎంతమంది భక్తులు వచ్చారు, క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో ఎంతమంది భక్తులు ఉన్నారు, శ్రీవారి ఆలయంలో ఉన్న భక్తుల సంఖ్య, ఆలయం వెలుపల ఉన్న భక్తుల వివరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తెలుసుకునే సౌలభ్యం కలిగిందని అదనపు ఈవో తెలియజేశారు. ఇందువల్ల ఎక్కువ మంది భక్తులకు సంతృప్తికర దర్శనం కల్పించడంతో పాటు మెరుగైన సేవలు అందించడానికి ఎంతో ఉపయుక్తంగా మారిందని సవివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా అమెరికాకు చెందిన AI సెంటర్ దాత కార్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు జేపీ వర్చువల్గా పాల్గొని అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి AI సెంటర్ ద్వారా ఎలాంటి సేవలు అందుతున్నాయో వివరించారు. అనంతరం తిరుమలలో AI సెంటర్ పనితీరు పట్ల ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, విజిఓలు రామ్కుమార్, సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం SVBC ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో SVBC ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి
ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అశేష శ్రీవారి భక్త కోటికి క్షణకాల ఆనంద నిలయని దర్శన భాగ్యం ఎంతో విశేషమైంది. అలాగే ఆ శ్రీవారి భక్త కోటికి మైమరిపించే భక్తి మధుర యాత్ర తిరుమల దివ్యక్షేత్ర సందర్శనం. పరమాద్భుత శేషాచల సానువుల గుండా సాగే సప్తగిరీసుని దర్శనయాత్ర భక్తులకు ఓ ఆధ్యాత్మిక ఆహ్లాద శోభిత దివ్య యాత్ర. అటువంటి యాత్రా విశేషాలను ముచ్చటైన బొమ్మల రూపంలో అందంగా మనకు అందించారు ముంబైకి చెందిన పసుమర్తి శ్యామల. సంస్కృతి సంప్రదాయాలపై ఎనలేని మక్కువ కలిగిన శ్యామల ఏటా ఎంతో శ్రద్ధాభక్తులతో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తూ వారి కుటుంబ సభ్యులతో పాటు పొరుగువారు, సన్నిహితులు, బంధువుల్లో ఆధ్యాత్మిక విజ్ఞానపరమైన అంశాలను బోధిస్తూ ఉన్నారు. అలాగే ఈ ఏడాది తిరుమల శేషాచల సానువుల యాత్ర, తిరుమలేశుని సన్నిధి, తిరుమల క్షేత్రంలోని పవిత్ర మాడవీధులు, ఇలా వివిధ అంశాలను ముచ్చటైన బొమ్మలతో అందమైన ఆకృతుల్లో తీర్చిదిద్దిన వైనం చూపరులను అబ్బురపరుస్తోంది. మొదటగా వివిధ ప్రాంతాల నుండి తిరుపతికి రవాణా మార్గాల్లో చేరుకోవడం, అక్కడి నుండి సప్తగిరుల మీదుగా పయనిస్తూ ఆనందనిలయుడి దర్శనానికి చేరుకోవడం ఇత్యాది అంశాలను ఎంతో రమణీయంగా బొమ్మలతో వివరిస్తూ తీర్చిదిద్దిన బొమ్మల కొలువు ఆ బాలగోపాలాన్ని అలరిస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ నిర్వాహకులు, పలువురు ప్రజాప్రతినిధులు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణాన్ని కోరుతూ చండీ హోమం జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు దైవనామస్మరణలు చేస్తూ వాసవిదేవిని సేవించి తరించారు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అగణిత మహిమా రూపిణివే అనుపమ దివ్య గుణైక సుధాంబుధి ఆశ్రిత వత్సల వాసవివే శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి వేద సుమార్చిత కన్యకవే కారణ జన్మమునందిన శ్రీకరి వైశ్య కులోద్భవ వాసవివే. కడప జిల్లా కమలాపురం మండలం అప్పన్నరాజుపల్లెలో కొలువైన శ్రీ మురళీకృష్ణ స్వామివారి దేవాలయ వార్షికోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు మురళీకృష్ణుని మూలమూర్తికి నిత్య ఉపచారాలను జరిపి గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ ప్రతిష్ఠ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. నూతన వస్త్రాలు, పుష్పమాలలు, విశేష ఆభరణాలతో అందంగా అలంకరించిన మురళీకృష్ణుడికి ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే.
నల్గొండ పట్టణంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో ద్వితీయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తుల ఇష్టదైవంగా అనుగ్రహిస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామివారి 45 అడుగుల విగ్రహమూర్తికి అర్చకులు వార్షికోత్సవాల సందర్భంగా ప్రాతకాల నిత్యార్చనలు నిర్వహించారు. నూతన వస్త్రాలు, పుష్పమాలలతో వాయునందనుని విశేషంగా అలంకరించారు. గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, అఖండ దీపారాధన కార్యక్రమాలను జరిపారు. ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీ గణపతి, పంచసూక్త సహిత హనుమాన్ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అభిషేకోత్సవం అత్యంత నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రాంగణంలోని యాగశాలలో నవకలశ స్థాపన, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం ఆ కలశాల్లోని పవిత్ర పరిమళ ద్రవ్యాలతో గర్భాలయంలో వేంచేసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి అభిషేకాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. అనంతరం అమ్మవారిని గజపుష్పమాలలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో దివ్య సుందరంగా అలంకరించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తూర్పు వీధిలో నెలవైన శ్రీ గంగానమ్మ తల్లి జాతర అత్యంత కోలాహలంగా జరిగింది. పుష్కరానికి ఒక పర్యాయం అనగా 12 ఏళ్లకు ఒకసారి 60 రోజుల పాటు గంగానమ్మ తల్లి జాతరను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణలతో పూజాధికారులను నిర్వహించారు. అనంతరం మహిళలు అమ్మవారి సన్నిధిలో శ్రీ లలితా సహస్రనామ పారాయణం, దేవి ఖడ్గమాల పారాయణం చేసి అమ్మవారి సేవలో తరించారు. అభిషేక సేవలో శ్రీ కాలభైరవ స్వామివారు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఈ సందర్భంగా ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేకోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా అర్చకులకు స్వామివారి సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ ధ్వనులు, భక్తుల దైవనామ స్మరణల నడుమ అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పండ్ల రసాలు, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆపై స్వామివారికి పుష్పమాలలు, నిమ్మకాయ హారాలు, వడమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల ప్రాంగణంలో గౌరీపెద్ది రామసుబ్బ శర్మ 35వ వర్ధంతి వేడుకలు బుధవారం అత్యంత ఘనంగా జరిగాయి. అన్నమాచార్య సంకీర్తనలను పరిష్కరించి 27 సంపుటాలను జనబాహుళ్యానికి అందించిన మహానుభావులు గౌరీపెద్ది రామసుబ్బ శర్మ సేవలను పురస్కరించుకుని ఏటా టీటీడీ వారి వర్ధంతి ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల ఆవరణలోని గౌరీపెద్ది విగ్రహం వద్ద టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్, గౌరీపెద్ది రామసుబ్బ శర్మ కుమారుడు గౌరీపెద్ది వెంకట శంకర భగవాన్ కుటుంబ సభ్యులు, కళాశాల ప్రిన్సిపాల్ సీతారామారావు తదితరులు పాల్గొని గౌరీపెద్ది రామసుబ్బ శర్మ విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ మేడసాని మోహన్ అన్నమాచార్య సంకీర్తనలపై విస్తృత పరిశోధనలు చేసిన గౌరీపెద్ది రామసుబ్బ శర్మ సేవలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈరోజు శ్రీమాన్ గౌరీపెద్ది రామసుబ్బ శర్మ గారి యొక్క వర్ధంతి మహోత్సవాలు మనం నిర్వహించుకుంటూ ఉన్నాము. శ్రీమాన్ గౌరీపెద్ది రామసుబ్బ శర్మ గారు మహాపండితులు, విద్వన్మూర్తులు. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ప్రాచ్య కళాశాలలోనూ అన్నమాచార్య వాంగ్మయ పరిష్కరణ విభాగంలోనూ ఎన్నో దశాబ్దాలుగా సేవలందించినటువంటి మహనీయులు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క
వారి కుమారుడు పెద తిరుమలాచార్యులు వారు, మనుమలు చిన్నన్న, ఇంకా తాళపాక పదకవుల పరంపర, వారి సంకీర్తనలు, కృతులు అన్నీ కూడా రాగిరేకులలో శాసనలిపిలో ఉండగా అవన్నీ చదువరులకు, పరిశోధకులకు, సాహితీ జిజ్ఞాసువులకు అందుబాటులో ఉండే రీతిగా పరిష్కరించి ఆ వాంగ్మయాన్ని భక్తలోకానికి, జగత్తుకు అందించినటువంటి మహానుభావుల్లో గౌరవపెద్ది రామసుబ్బ శర్మ గారు ప్రముఖులు. అటువంటి వారిని సంస్మరించుకోవడం, వారిని మార్గదర్శకులుగా భావించడం, వారు వేసిన బంగారు బాటలో నడవడం తిరుమల తిరుపతి దేవస్థానంలో మన కర్తవ్యం. అనంతరం అన్నమాచార్య కళామందిరంలో ఏర్పాటు చేసిన సాహితీ సదస్సులో మేడసాని మోహన్, గౌరిపెద్ది వెంకట శంకర భగవాన్, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్య పరిశోధనా సంస్థ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ చిట్రాజు గోవిందరాజు, హైదరాబాద్కు చెందిన అన్నమయ్య సాహిత్య పరిశోధకులు గంధం బసవశంకరరావులు పాల్గొన్నారు. ముందుగా గౌరిపెద్ది రామసుబ్బ శర్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆపై జ్యోతి ప్రజ్వలనతో సాహితీ సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ తరపున డాక్టర్ మేడసాని మోహన్ అతిథులను ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తాళపాక పదకవుల సంకీర్తనల పరిష్కర్తలు గౌరిపెద్దివారి పాత్ర అనే అంశంపై డాక్టర్ చిట్రాజు గోవిందరాజు ఉపన్యసించారు. తాళపాక పద సాహిత్య పరిష్కరణ, గౌరిపెద్దివారి పాత్ర అనే అంశంపై గంధం బసవశంకరరావు ఉపన్యసించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.